రండి మనం ఈరోజు ఎండ్రకాయల కూర చేసుకుందాము. దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ఒక చిన్న కొబ్బరి ముక్క, వీటితో పాటు ఒక పెద్ద ఎర్రగడ్డ. ఈ మసాలాలన్నీ బాగా వేపుకొని ఎర్రగడ్డతో పాటు మిక్సీలో వేసుకోవాలి. ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిలు వెలిగించుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత టమాటాలు వేసి మెత్తబడాలి. మెత్తబడిన తర్వాత ఉప్పు, పసుపు, కారం నూనెలో కొంచెం వేపుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఎండ్రకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. వేగిన తర్వాత మసాలా ముద్ద వేసుకోవాలి. మసాలా ముద్ద వేగనివ్వాలి. వేగిన తర్వాత ఎండ్రకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి. అంతే, రెడీ.